రవితేజ గారి సినిమాలకి ఇంకొకసారి నన్ను రివ్యూలు అడగకండి, నేను ఇంకోసారి వెళ్ళను. సుస్తు అవుతుంది నేను సినిమాలకు వెళ్ళడం వల్ల. లిటరలీ నేను మాస్ జాతర కాదు, దీని ముందు దెర్ వాజ్ అ ఫిలిం కాల్డ్ మిస్టర్ బచ్చన్. ఆ సినిమా చూసి ప్రీమియర్స్కి వెళ్ళి సేమ్ ఇదే పరిస్థితి. థియేటర్కి వెళ్ళి అట్లీస్ట్ అది 45 minutes తర్వాత వచ్చేసాను. బట్ దిస్ మూవీ. హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ వ్లాగర్ ఛానల్. కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాస్ జాతర మూవీ రివ్యూ. అసలు మూవీ రివ్యూ ఇవ్వడానికి అసలు ఏముందండి. యాక్చువల్లీ నాకు ఈ సినిమా పైన 1% అంటే 1% కూడా నమ్మకం లేదు. బట్ ట్రైలర్ చూశాను, బాగానే అనిపించింది. సో ఇదొక నమ్మకంతో నేను ఒకసారి వెళ్ళాను, చూశాను. అండ్ ఇగ్నోర్ బైక్ సౌండ్స్, ఎందుకంటే నేను సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుతున్నా. సో మీరు అర్థం చేసుకోండి, ఇదివరకు లాగా వేరే పర్సనల్ హోమ్లో అయితే లేను, బయటకు వచ్చాను. సో ఎవరైనా మనుషులు మాట్లాడుతున్నా, వెనక నుంచి బండ్ల సౌండ్లు పోతున్నా, ఇగ్నోర్ చేయండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాను ట్విట్టర్లో, రవితేజ ఫ్యాండమ్ నుండి. అతని పేరు వచ్చేసి ఉదయ్ అనమాట. అతను ఏం చెప్పాడంటే, క్రాక్లో ఉండే ఆ క్యారెక్టర్కి ఒకవేళ రైల్వే పోలీస్ అయితే ఎలా ఉంటాడు అని చెప్తే, సర్లే నాకు అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. సార్ లక్ష్మణ్ బేరీ క్యారెక్టర్ సంథింగ్ ఏదో కూడా వద్దు బ్రో, ఏదో కూడా వద్దు ఏదో అని చెప్పి థియేటర్కి వస్తే లిటరల్లీ బ్రో అసలు బుర్ర సట్కాయించింది. సినిమా మెయిన్ ప్లాట్ చెప్పేస్తాను. లక్ష్మణ్ బేరీ వరంగల్లో ఒక ఆర్సీఎఫ్ అంటే రైల్వే పోలీస్ అనమాట. అలాంటి రైల్వే పోలీస్ ఒక ఇన్సిడెంట్ ద్వారా వరంగల్ నుండి శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉన్న అడవివరంకి ట్రాన్స్పోర్ట్ అయ్యేస్తాడు. ఇక్కడ మన శివుడు అని నవీన్ చంద్ర ఉంటాడు అనమాట. వాడు ఒక ఆకును పండిస్తాడు. ఆకు పేరు చెప్తే నాకు ఇంకా లేపాడు దొబ్బేస్తాడు, ఒక ఆకు పెంచుతాడు అనమాట. సో ఆ ఆకుని ఎలా ఆపుతారు మన రవితేజ, లక్ష్మణ్ బేరీ అనేది బేసిక్ ప్లాట్ పాయింట్ అనమాట సినిమాలో. ఈ చిన్న ప్లాట్ పెట్టుకొని అసలు మీరు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు సార్. భాను భోగవరపు. నాకు ఈ సినిమా పైన భీమ్స్ శ్రీలో ఇచ్చిన మ్యూజిక్ కానీ, శ్రీలీల మీద కానీ, రవితేజ మీద కానీ, నాగవంశీ మీద కానీ ఎవ్వడి మీద 1% అంటే 1% కూడా నమ్మకం లేదు. బికాస్ ఎందుకంటే వీళ్ళందరూ ప్రతిసారి దెబ్బ ఎత్తనే ఉన్నారు. సో ఈసారి కొద్దో గొప్ప భాను భోగవరపు, ఈయన ప్రీవియస్ వర్క్ వాజ్ సింగిల్ అండ్ సామాజ వర్గమన. ఈ సినిమాలకు ఆయన డైరెక్షన్ చేయలేదు, స్టోరీ రాశాడు, స్టోరీ అండ్ డైలాగ్స్. సో ఇంత బాగా రాసినోడు సినిమాలో అట్లీస్ట్ కొన్ని కామెడీ బిట్లన్నా బాగుంటాయి అనుకుంటే, ఫస్ట్ హాఫ్లో ఓ 2 కామెడీ బిట్లు, సెకండ్ హాఫ్లో ఓ 2 కామెడీ బిట్లు. ఏంటి దీని అమ్మ, ఏం సినిమాలు తీస్తున్నారు, ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఈ అమ్మ. అసలు నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, అసలు ఎందుకు హైప్ అయ్యేలా. అరే నేను అసలు ఈ సినిమా హైప్గా చెప్తున్నా కదా, అసలు నాకు 1% కూడా నాకు ఈ సినిమా హిట్ అయిద్దని చెప్పి నమ్మకం లేదు. అయినా సరే రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారు అని ఆయన ఆడియో లాంచ్లో అన్నాడు కదా, తమ్ముడు ఈసారి అవ్వదు, ఖచ్చితంగా కొట్టేస్తాను, డిసప్పాయింట్ చేస్తున్నారని. సార్ మీరు ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకండి సార్, చాలా చిరాగ్గా ఉంది సార్. నేను అసలు మిమ్మల్ని ఏ రోజు నమ్మలేదు. ఆఫ్టర్ యువర్ ఫిలిం కాల్డ్ రాజా ద గ్రేట్ రిలీజ్ ఏ రోజు నమ్మలేదు, ఈసారి కూడా నమ్మలేదు. దెబ్బేస్తున్నారు సార్ ప్రతిసారి. కుదిరితే సినిమాలు ఆపేయండి, లేదా వాల్టేర్ వీరే సినిమాల్లాగా పెద్ద పెద్ద స్టార్ సినిమాలలో రోల్స్ చేయండి, లేకపోతే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి. ఇంకెన్ని రోజులు సార్ అవే. మీరు బాగా చేస్తున్నారు, ఒప్పుకుంటా మీరు బాగానే చేస్తున్నారు. కాకపోతే ఏంటిది మీకు అర్థం కావట్లేదా? ఇంతకంటే గొప్ప గొప్ప కాప్ రోల్స్ చేశారు మీరు. విక్రమార్కుడు ఏంటి, క్రాక్ ఏంటిది, దాని పేరేంటిది, చాలా మంచి మంచి కాప్ రోల్స్ చేసిన మీరు ఇలాంటి సినిమాలో మీరు తీసేది ఏంటండి? ఇంకా శ్రీలీల అక్క నువ్వు వెళ్ళిపో అక్క, బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నావు అంటగా, అరుంధతి, ఆషికి 3 అంటే ఏవో సినిమాలు తీస్తున్నావు కదా, ఆడికి వెళ్ళిపో అక్క. నీవు టాలీవుడ్ నుంచి వెళ్ళిపోతే కానీ దరిద్రం వెళ్ళిపోదు. నీ స్లాంగ్, నువ్వు డ్యాన్స్ లేయడం తప్ప దేనికి పనికిరావు అని చెప్పి ప్రతి ఒడికి తెలుసు. నువ్వు వచ్చావంటే అర్థమైపోతుంది, వెంటనే 5 నిమిషాలకు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ని చూసుకొని మిగతా కంటిన్యూ అవుతుంది అని చెప్పి. మా ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర అన్న నువ్వు కూడా బెటర్ దెంగే అన్న. ఇక్కడ ఫస్ట్ బూతులు వచ్చేస్తున్నాయి కానీ అసలు ఆ యాక్టింగ్ ఏంటో, నువ్వేంటో, నువ్వు శివుడు అంట. అమ్మా నీ ఇంట్రడక్షన్ చూసి ఏదో భయంకరమైన సీన్లు పెట్టుంటాడు మన భాను భోగవరపు అనుకొని వెళ్తే తలకాయ తింటావు బ్రో నువ్వు. నీ అమ్మ మెడకాయ పట్టేసింది, చూసారు కదా, సౌండ్లు కూడా వస్తున్నాయి. ఆ రేంజ్ హెడ్ఏక్ వచ్చింది. రెండోది ఏంటంటే, వీళ్ళు పాత్రో అంటే పెద్ద పీత్రోగాడు అనుకున్నా. నువ్వు పోయి పుష్పలో సెకండ్ విలన్ కని పట్టుకొస్తావా? ఆడు
ఆడిని పట్టుకొచ్చి నువ్వు వాడిని పెద్ద విలన్లా చూపిస్తావా? ఏట్రా ఏం జరుగుతుందిరా సినిమాలో? ఎటు వెళ్ళిపోయిందిరా సినిమా మొత్తంలో? పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే హార్డ్లీ ఒక్క ఫైట్ ఉంటుంది భయ్య, అది కూడా శివుడుకి చెప్పకుండా గ్యాంగ్ వెళ్ళి మన లక్ష్మణ్ బేరీని వేసేద్దాం అనుకుంటాడు. లక్ష్మణ్ బేరీ వాళ్ళని వేసేస్తారు. ఇట్స్ క్లియర్లీ టెంప్లేట్, అదొకటి బాగుంటుంది. దాని తర్వాత అంటే హార్డ్లీ ఆ క్లైమాక్స్ ఒక బిట్. మళ్ళీ దరిద్రం ఏంటంటే భీమ్ సెస్రిలియో, ఐ రియల్లీ వాంటెడ్ టాక్ బై. అస్సలు నువ్వు ధమాకా హిట్ అవడం వల్లనే కదా నువ్వు ఇదే రిపీటెడ్ కొడుతున్నావు. సాంగ్స్ నేను థియేటర్ ముందు కూడా నీ పాటలు విన్నాను, ఏంటి అవి సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఆ లిరిక్స్ ఏంటిది, ఆ సాంగ్ ఏంటిది? సరే వదిలే, తుమ్మేరా లవ్వర్ ఏంటి సాంగ్స్, సర్లు ఇదంతా వదిలే బ్రో. రవితేజ ఒకవైపు నవీచంద్ర గాడికి అంత భయంకరం వార్నింగ్ ఇస్తుంటే నువ్వు కొట్టు దీని అక్క కొట్టు, సీన్లు ఏం దొరకలేదని చెప్పి మాసు 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 జాతరా అనుకుంటా ఇంటర్వెల్లో కొడతావు. డైలాగ్ కూడా అర్థం కాలే భయ్. నువ్వు ఈడ కొట్టావు, క్లైమాక్స్లో కొట్టు, తల హెడ్ఏక్ వస్తుంది. నాకైతే సీరియస్లీ వన్ ఆఫ్ ద ఆపేయండి సార్ రవితేజ గారు. ఇలాంటి సినిమాలే తీస్తా అంటే బెటర్, ఇంకా మీరు ఎగ్జిట్ ఇచ్చేయండి. వల్ల అయితేలే ఇంత చెప్పాక కూడా మీకు సినిమాకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి భయ్, నేను ఆపను. వెళ్తే వెళ్ళండి, నేను పాజిటివ్ చెప్పాను, వెళ్ళండి. నేను ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయమనట్లే, కుదిరితే షేర్ చేయండి, అంతే. షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది బ్యాంచత్ రాంగ్ రివ్యూ అంటే బరాబర్ నేను సినిమా రిజల్ట్ చూసి వెళ్ళిపోతా బై ఇక్కడికి వెళ్ళి, అంతే. రియల్లీ హెడేక్ వస్తుంది బై. మీరు వెళ్ళండి, ఆపట్లేని వెళ్ళండి. రైట్, ఇంకా ఉంటాను.